హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా అంతర్జాతీయ తీవ్రవాదులు టెర్రరిస్టుల తలలపై వెలలు కడుతూ ఉంటాయి ఆయా కంట్రీస్. వాటికి తగ్గట్టుగానే వాళ్ళని పట్టిస్తే దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా బొనాంజా ప్రకటిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఉగ్ర సంస్థ అయినటువంటి అల్ ఖైదా యెమెన్ శాఖ నాయకుడు అయినటువంటి ఖలీద్ అల్ బటార్ఫీ మృతి చెందినట్లుగా మిలిటెంట్ గ్రూప్ నిన్న ప్రకటించింది. అతడి మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్నటువంటి మృతదేహాన్ని చూపిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసినట్లుగా ఇంటర్నేషనల్ మీడియా కొన్ని స్టోరీస్ అంటే కథనాలు వెల్లడించింది. అతని వయసు 40 ఏళ్ల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఖలీద్ తలపై అమెరికా గతంలో దాదాపుగా 40 కోట్ల రివార్డు ప్రకటించింది. ఇంతకుముందు నేను చెప్పింది అదే. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా యెమెన్ శాఖ అవతరించినట్లుగా చెబుతూ ఉంటారు. ఇకపై సాద్ బిన్ అతేఫ్ అల్ అవలాకి నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా ఉగ్ర సంస్థ తాజా వీడియోలో వెల్లడించింది. పలుమార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చినటువంటి కారణంతో అక్కడి ప్రభుత్వం ఇతరిపై కూడా దాదాపుగా 50 కోట్ల రివార్డు ప్రకటించింది. మరి యుఎస్లో ఓ వాణిజ్య విమానాన్ని పేల్చేసేందుకు అల్ ఖైదా యెమెన్ శాఖ 2009లో విఫల యత్నం చేసింది. 2015లో ఫ్రాన్స్లో జరిగిన దాడులు తమ పని అని కూడా ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ఆ గ్రూపును అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తూ వస్తోంది. ఇక 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఆ ఉగ్ర సంస్థ నాయకుడైనటువంటి కసిం అల్ రిమీ కూడా హతమయ్యాడు, మనకు తెలుసు. మరి అతని నాయకత్వంలోనే సౌదీలోని అమెరికా నావికా స్థావరంపై ఒక బీభత్సమైన దాడి జరిగింది. ఈ ఘటనలో 3 అమెరికన్ సైనికులు మరణించడం జరిగింది. అతడి మృతి తర్వాత ఖలీద్ అల్ బటార్ఫీ బాధ్యతలు తీసుకున్నాడు. సౌదీ అరేబియాలో పుట్టి పెరిగినటువంటి ఖలీద్ 1999లో ఆఫ్ఘాన్కు మకాం మార్చేశాడు. ఇక అక్కడ తాలిబాన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్ ఖైదాలో చేరాడైతను. యెమెన్లోని అబియాన్ ప్రావిన్స్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లుగా అమెరికా వెల్లడిస్తోంది. ఇక 2020లోనే అతడు అగ్రరాజ్య సైనికుల చేతికి చిక్కినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి అతని డెడ్ బాడీని చుట్టూ ఉన్నటువంటి ఒక జెండాతో, ఉగ్ర సంస్థ జెండాతో కూడినటువంటి వీడియోను విడుదల చేశారు. మొత్తానికి 40 కోట్ల రివార్డు ఉన్నటువంటి అంతర్జాతీయ తీవ్రవాది మరణించినట్లుగా, దాడికి జరిగి మరణించినట్లుగా కూడా తెలియజేస్తోంది ఇంటర్నేషనల్ మీడియా.